అస్సలాము అలైకుం నా ప్రియమైన స్నేహితులారా, ఈరోజు మనం ఒక అద్భుతమైన కథ గురించి మాట్లాడబోతున్నాం. ఈ కథ 100 సంవత్సరాలకు పైబడిన ఒక దంపతులకు వారి మొదటి సంతానం జన్మించిన సంఘటన గురించినది. ఇది కేవలం కథ మాత్రమే కాదు, మానవుని విశ్వాసం, ఆశ మరియు అత్యంత ముఖ్యంగా సృష్టికర్త యొక్క అనంతమైన సామర్థ్యానికి నిదర్శనం. మనం కథలోకి వెళ్దాం. ఈ కథలో నాయకుడు జకరియా నబీ, ఒక గొప్ప ప్రవక్త. జకరియా నబీ మరియు ఆయన భార్య ఇద్దరూ చాలా వృద్ధాప్యంలో ఉన్నారు. కొన్ని చారిత్రక రికార్డుల ప్రకారం జకరియా నబీకి 100 సంవత్సరాలకు పైగా మరియు ఆయన భార్యకు 90 సంవత్సరాలకు సమీపంలో వయస్సు ఉండేది. వారు వివాహం చేసుకుని చాలా సంవత్సరాలు గడిచినప్పటికీ వారికి ఒక్క సంతానం కూడా కలగలేదు. ఆ కాలంలో సంతానం లేకపోవడం ఒక పెద్ద దుఃఖంగా పరిగణించబడేది. జకరియా నబీ మరియు ఆయన భార్య ఈ వేదనను అనుభవించారు. జకరియా నబీ ఒక మసీదు యొక్క ఇమాంగా ఉన్నారు. అక్కడ ఆయన మరియం అనే ఒక బాలికను పెంచుకునేవారు. ఒకరోజు జకరియా నబీ మసీదు యొక్క మిహ్రాబ్లోకి, అంటే ప్రార్థనా స్థలంలోకి అడుగుపెట్టినప్పుడు ఒక అద్భుతమైన దృశ్యాన్ని చూశారు. మరియం తినుకుంటున్నది. ఆ రాజ్యంలో ఆ సీజన్లో అందుబాటులో లేని ఒక పండు. జకరియా నబీ ఆశ్చర్యపోయారు. మరియం, ఈ పండు ఎక్కడి నుండి అని అడిగారు. మరియం సరళంగా సమాధానమిచ్చింది, నా రబ్, నా సృష్టికర్త ఇచ్చాడు. ఈ క్షణం జకరియా నబీ జీవితంలో ఒక మలుపుగా మారింది. ఆయన ఆలోచించారు, సీజన్ కాని సమయంలో కూడా ఒక పండును ఇవ్వగల సృష్టికర్త నా ఈ కోరికను నెరవేర్చలేడా? ఆయన హృదయం విశ్వాసంతో నిండిపోయింది. 100 సంవత్సరాలకు పైగా వయస్సు ఉన్నప్పటికీ, శరీరం బలహీనంగా ఉన్నప్పటికీ, భార్యకు సంతానం కలగడం సాధ్యం కాదని వైద్యులు చెప్పినప్పటికీ జకరియా నబీ తన చేతులను ఎత్తారు. ఆయన అల్లాహను ప్రార్థించారు, రబ్, నాకు వయస్సు మీద పడింది, నా భార్యకు కూడా వయస్సు మీద పడింది. మా శరీరాలకు అనేక అడ్డంకులున్నాయి, కాని నీకు అన్నీ సాధ్యం. నాకు ఒక సాలెహ్, మంచి కొడుకును ప్రసాదించు. ఈ ప్రార్థన సాధారణ ప్రార్థన కాదు. ఇది ఒక మనిషి యొక్క పూర్తి విశ్వాసం మరియు ఆత్మార్థత యొక్క ప్రతిబింబం. అల్లాహ్ ఆ ప్రార్థనను స్వీకరించాడు. అద్భుతంగా జకరియా నబీ భార్య గర్భవతి అయింది. సంవత్సరాల తర్వాత వారికి ఒక ఆడపిల్ల జన్మించింది. ఆ బిడ్డ పేరు యహ్యా. యహ్యా నబీ తర్వాత ఒక గొప్ప ప్రవక్తగా పెరిగారు. ఈ కథ మనకు ఏమి నేర్పిస్తుంది? మొదట, వయస్సు, శారీరక అడ్డంకులు లేదా వైద్యుల మాటలు సృష్టికర్త యొక్క సామర్థ్యాన్ని పరిమితం చేయవు. మీ హృదయంలో విశ్వాసం మరియు ఆత్మార్థత ఉంటే అల్లాహ్ను అడగడానికి ఎలాంటి అడ్డంకి లేదు. రెండవది, నిరాశపడకు. జకరియా నబీ సంవత్సరాల పాటు వేచి ఉన్నారు, కాని చివరికి ఆయన నిరాశపడలేదు. చివరగా, దుఆ అంటే ప్రార్థన మన అతిపెద్ద ఆయుధం. నీ జీవితంలో నీకు ఏదైనా కావాలంటే, అది ఒక బిడ్డ అయినా, ఆరోగ్యమైనా, ఉద్యోగమైనా, అల్లాహ్ను ఆత్మార్థంగా అడుగు. అల్లాహ్ చెప్పాడు, నీ రబ్ను అడుగు, నేను సమాధానమిస్తాను. జకరియా నబీ కథ మనకు గుర్తు చేస్తుంది, ఎప్పుడూ ఆశను వదులుకోవద్దు. నీ జీవితంలో ఒక అద్భుతం కోసం వేచి ఉన్నావా? అల్లాహ్ను అడుగు, ఆత్మార్థంగా, విశ్వాసంతో. 100 సంవత్సరాల వయస్సులో ఒక బిడ్డను ఇవ్వగల సృష్టికర్త నీ కోరికను కూడా నెరవేర్చగలడు. ఈ వీడియో నీకు నచ్చినట్లయితే లైక్ చేయి, షేర్ చేయి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయి. అల్లాహ్ మనందర్నీ ఆశీర్వదించుగాక. ఆమీన్.